మే 2న అమరావతి పునర్నిర్మాణ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు. ఈ నేపథ్యంలో అమరావతిలో సభా ప్రాంగణం వెనుక భారీ పైలాన్ సిఆర్డీఏ సిద్ధం చేయిస్తోంది. ఏ ఆకారంలో రెడీ అవుతున్న ఈ పైలాన్ శాశ్వత రాజధాని అమరావతికి సింబల్గా మారనుంది. ప్రస్తుతం పైలాన్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ పైలాన్ని ఆవిష్కరించిన తర్వాత మోదీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రాజధాని అమరావతి పునర్నిర్మాణ ప్రారంభ కార్యక్రమం మే 2వ తారీఖున ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరగబోతా ఉంది. ఈ నేపథ్యంలో అమరావతి సచివాలయం వెనుక భాగంలో ఏర్పాట్లన్నీ కూడా చురుగ్గా సాగుతున్నాయి. ప్రధానంగా ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి పనుల పునర్నిర్మాణానికి సంబంధించి మొదటిగా ఒక పైలాన్ను ఆవిష్కరించబోతా ఉన్నారు. ప్రస్తుతం ఆ పైలాన్ ఏర్పాటుకు సంబంధించినటువంటి పనులన్నీ ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. మనం చూస్తున్నటువంటి ఇదే ప్రధాని నరేంద్ర మోడీ రేపు ఈ పునర్నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా తొలిగా ఆవిష్కరించబోతున్నటువంటి పైలాన్ ఇదే. మనం చూసుకున్నట్లయితే ఆ మధ్యలో ఉన్నటువంటి ఏ సింబల్ ఆకారంతో ఈ పైలాన్ ఉండబోతా ఉంది. ఏ సింబల్ ఆకారం అంతా కూడా అటువైపు ఇటువైపు రెండు కూడా ఏసీ ప్యానల్స్ తోటి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. రెండు వైపులా కూడా ఈ ప్యానల్కు ఏ సింబల్కు మధ్యలో అటువైపు ఇటువైపు ఇంగ్లీషు తెలుగులో రెండు వైపులా కూడా గ్రానైట్ శిలాఫలకాలు రాబోతా ఉన్నాయి. అందులో ప్రధాని నరేంద్ర మోడీ పేరుతో పాటు రాజధాని ఆవిష్కరణలో ఈ పనుల పునఃప్రారంభంలో పాల్గొనబోతున్నటువంటి ముఖ్యుల పేర్లు ఆ శిలాఫలకంలో ఉండబోతా ఉన్నాయి. ఈ శిలాఫలకానికి సంబంధించి మొత్తం 21 అడుగుల ఎత్తులో ఈ పైలాన్ అనేది ఉండబోతా ఉంది. 16 అడుగుల వెడల్పుతోటి ఈ పైలాన్ నిర్మాణం చేపట్టబోతా ఉన్నారు. ఇది అమరావతి రాజధానికి ముందుగా ఏ అనే లెటర్తో అమరావతి క్యాపిటల్ ఏ తోటి ప్రారంభం అవుతున్నటువంటి నేపథ్యంలో దానికి చిహ్నంగానే ఏ సింబల్తో కూడినటువంటి పైలాన్ను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ పైలాన్నే ప్రధాని నరేంద్ర మోడీ దీన్ని ఆవిష్కరించి అమరావతికి సంబంధించినటువంటి అభివృద్ధి పనులకు పునర్నిర్మాణ పనులకు ఆయన శ్రీకారం చుట్టబోతున్నారని చెప్పాలి. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఈ పైలాన్కు సంబంధించినటువంటి పనులన్నీ కూడా చురుగ్గా సాగుతూ ఉన్నాయి. ఒకవైపు ఈ పైలాన్కు సంబంధించినటువంటి ఏసీ ప్యానల్ వరకు కొనసాగుతుంది. మరోవైపు చుట్టూ గ్రానైట్ తోటి ఈ పైలాన్ ప్రాంతం అంతా కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ఇక్కడ కార్మికులంతా కూడా ఒక 4 రోజులుగా శ్రమిస్తూ ఉన్నారు. ఇప్పటికే దాదాపు పనులన్నీ కూడా చివరి దశకు వచ్చాయనే చెప్పాలి. ఈ పైలాన్కు సంబంధించినటువంటి పనులు రేపు సాయంత్రానికల్లా పూర్తి చేసేందుకు అటు ఇంజనీరింగ్ అధికారులు ఒక లక్ష్యంగా పెట్టుకొని ముమ్మరంగా ఈ పనుల్ని రాత్రి పగలు అన్నక వీళ్ళంతా కూడా ఇక్కడ వర్కర్లంతా కూడా పనిచేసి పైలాన్ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు వాళ్ళంతా కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ మే 2వ తారీఖున ఆయన ఎలిఫ్యాడ్ నుంచి రోడ్ షో పూర్తి చేసుకొని నేరుగా ఈ పైలాన్ వద్దకు ప్రధాని నరేంద్ర మోడీ వస్తారు. ఇక్కడ పైలాన్ను ఆవిష్కరించిన అనంతరం ఇక్కడ నుంచి కూడా పక్కనే ఉన్నటువంటి సభా వేదిక వద్దకు వెళ్ళి అక్కడ ఈ అమరావతి పునర్నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించి హాజరయ్యే ప్రజలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రసంగాన్ని కొనసాగించబోతా ఉన్నారు. ఇది ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ రేపు ఆవిష్కరించబోతున్నటువంటి పైలాన్ పనులకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు.